పార్కులో జరిగిన ఆ గొడవ, ఇంట్లో తండ్రి చేసిన రచ్చ, ప్రేమించిన అమ్మాయి ఇచ్చిన బ్రేకప్ షాక్, లాయర్ ఇచ్చిన విడాకుల వార్నింగ్. వీటన్నింటి వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ మనోవేదనల వెనుక దాగున్న పూర్తి జీవిత చిత్రణను ఇప్పుడు మరికాస్త లోతుగా, వివరంగా తెలుసుకుందాం. పార్కులోని పల్లి డ్రామా, భయానికి, ప్రేమకు మధ్య జరిగిన యుద్ధం. ఆ రోజు పార్కులో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కాని ఆ ప్రశాంతత వెనుక ఒక పెద్ద తుఫాను దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. ఒక అబ్బాయి చేతిలో పల్లీల బుట్ట పట్టుకుని, పల్లీలు కావాలా సార్? పల్లీలు కావాలా మేడం? అంటూ అరుస్తూ తిరుగుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి అతడిని చూసి షాక్కు గురైంది. తన కళ్లను తనే నమ్మలేకపోయింది. ఎందుకంటే ఆ పల్లీలు అమ్ముతున్నవాడు మరెవరో కాదు, ఆమె ప్రాణంగా ప్రేమిస్తున్న లవర్. నువ్వేంట్రా ఇక్కడ? ఏంటి ఈ వేషం? అని ఆమె గట్టిగా అడిగింది. దానికి ఆ అబ్బాయి తీవ్రమైన కంగారుతో, భయంతో వణికిపోతూ, ప్లీజ్, నన్ను ఎవరికీ చూపించకు, ఇక్కడి నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపో, అంటూ బ్రతిమాలడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అదే పార్కులో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తన డిగ్రీ ఫెయిల్యూర్ లవర్ ఇలా పార్కులో పల్లీలు అమ్ముకుంటూ వాళ్ల కంట పడితే ఎంత పెద్ద గొడవ అవుతుందో అని అతడి భయం. కాని ఆ అమ్మాయికి అతని ప్రవర్తన చూసి తీవ్రమైన కోపం, అసహ్యం వచ్చాయి. ఎందుకు ఇలా ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలా భయపడతావు? మా ఇంట్లో మా నాన్నకు మన విషయానికి తెలిసినప్పుడు నేను ఎంత ధైర్యంగా ఎదురు నిలబడ్డాను. నువ్వేమో కనీసం నాతో మాట్లాడటానికి కూడా భయపడుతున్నావు, అంటూ నిలదీసింది. అయినా ఆ అబ్బాయి భయం తగ్గలేదు. మా ఫ్యామిలీ వేరు, మీ ఫ్యామిలీ వేరు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నన్ను చంపేస్తారు, అని బ్రతిమలాడాడు. అతని పిరికితనాన్ని తట్టుకోలేకపోయిన ఆ అమ్మాయి, నన్ను ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు ఇంత పిరికివాడివి అనుకోలేదు. నిజంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను నీకు ఇక్కడే బ్రేకప్ చెప్పేస్తాను. ఈ జన్మలో మళ్ళీ నీ మొహం చూడను, అంటూ గట్టిగా హెచ్చరించింది. అయినా సరే ఆ అబ్బాయి భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి మొగ్గు చూపాడు. దాంతో ఆ అమ్మాయి తీవ్రమైన ఆవేదనతో, కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆమె వెళ్ళిపోగానే సీన్ రివర్స్ అయింది. ఆ పల్లీలు అమ్ముతున్న అబ్బాయి ముసుగు తీసి తన స్నేహితులతో కలిసి నవ్వడం మొదలుపెట్టాడు. నిజానికి వాడు పల్లీలు అమ్మేవాడు కాదు. ఆ అమ్మాయిని, ఆమె లవర్ని ఆటపట్టించడానికి స్నేహితులేత కలిసి వేసిన ఒక చిన్న ప్లాన్ అది. కాని ఆ నాటకం కాస్తా సీరియస్ బ్రేకప్కు దారితీస్తుందని వాళ్లు కూడా ఊహించలేదు. బాధ్యత లేని తండ్రి, పరువు తీసిన పబ్లిక్ న్యూసెన్స్. అదే పార్కులో మరోవైపు ఒక పెద్ద గొడవ జరుగుతోంది. ఒక మధ్యవయస్కుడు, కుటుంబంతో కలిసి పార్కుకు వచ్చి, బాధ్యత మరిచిపోయి ఒక మూలన కూర్చుని మద్యం సేవించడం మొదలుపెట్టాడు. అది చూసిన పార్క్ సెక్యూరిటీ గార్డు అతని దగ్గరికి వచ్చి నిలదీశాడు. ఇది పబ్లిక్ ప్లేస్, ఇక్కడ ఇలాంటి పనులు చేయకూడదు. పద స్టేషన్కు వెళ్దాం, అంటూ గొడవకు దిగాడు. కాని ఆ తాగుబోతు తండ్రికి కనీసం తప్పు చేశాననే భావన లేదు. పైగా ఆ సెక్యూరిటీ గార్డు మీద ఎదురు తిరుగుతూ, నేనేమైనా హత్య చేశానా? నా పాటికి నేను ఒక మూలన కూర్చుని తాగుతుంటే నువ్వేంటి నన్ను పట్టుకుని న్యూసెన్స్ చేస్తున్నావు? అసలు నీకు రూల్స్ తెలుసా? అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. ఆ గొడవ చూసి చుట్టుపక్కల వాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. ఈ ఏతోల్లో అతని కొడుకులు, కోడళ్ళు కూడా అక్కడికి వచ్చారు. సెక్యూరిటీ గార్డు పోలీసులను పిలుస్తానని, పబ్లిక్ ప్లేస్లో గొడవ చేసినందుకు కనీసం 15 రోజులు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించడంతో కుటుంబ సభ్యులంతా భయపడిపోయారు. అయ్యా, దయచేసి పోలీసులకు చెప్పకండి. ఏదో సరదాగా గడపడానికి పార్కుకు వచ్చాం, ఈయన ఇలా చేస్తాడని ఊహించలేదు. ఈ ఒక్కసారికి మా ముఖం చూసి వదిలేయండి, అంటూ ఆ సెక్యూరిటీ గార్డు కాళ్లు పట్టుకున్నంత పని చేశారు. ఎలాగోలా ఆ గండం నుంచి గట్టెక్కి అందరూ ఇంటికి చేరుకున్నారు. కాని ఇంటికి వచ్చాక ఆ తండ్రి ప్రవర్తన మారలేదు. కొడుకులు ఆయనను మందలించబోతే, నన్ను ఎందుకు అలా అందరి ముందు నిలదీస్తున్నారు? నేనేదో చేయకూడని తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. పార్కులో ప్రశాంతంగా ఉందని కాస్త మందు తాగాను, అందులో తప్పేముంది? అంటూ ఎదురు మాట్లాడాడు. దానికి కొడుకు తీవ్రమైన ఆవేదనతో, నాన్నా, మనతో పాటు 2 ఆడవాళ్లు వచ్చారు. కనీసం వాళ్ల గురించైనా ఆలోచించొద్దా?
ఆ సెక్యూరిటీ వాడు నిన్ను పట్టుకొచ్చేసరికి అందరి ముందు నా తల తీసేసినట్టు అయింది తెలుసా? అంత అవమానంగా అనిపించినప్పుడు నిన్ను ఎవరో తెలియదని చెప్పి ఉంటే బాగుండేది. నిన్ను ఒక్కసారి స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులు తంతేనే ఆ కొవ్వు కరిగిపోయేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోడలు కూడా తీవ్ర మనస్తాపానికి గురై, మామగారు ఎలాంటివాడో తెలిసి కూడా మిమ్మల్ని వద్దన్నా వినకుండా నెత్తి మీద పెట్టుకుని తీసుకొచ్చాను. అందరి ముందు మనల్ని నవ్వులపాలు చేశారు. మిమ్మల్ని నమ్మి, మీ గురించి ఆలోచించడం నేను చేసిన పెద్ద తప్పు. ఇకపై మిమ్మల్ని ఎక్కడికీ రమ్మని పిలవను, మీకు ఎప్పుడూ సపోర్ట్ చేయను అంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. కాని ఆ తండ్రి, అనవసరంగా తప్పు చేశాను, పనిలో పనిగా ఇంకో క్వార్టర్ వేసుకుని ఉంటే బాగుండేది, వీళ్లు తిట్టిన తిట్లకు తాగిన మందంతా దిగిపోయింది అంటూ ఇంకా బాధ్యతారహితంగానే ఆలోచిస్తున్నాడు. తమ్ముడి పరీక్షల సవాల్, లైసెన్స్ లేని స్కూటీ ప్రయాణం. ఇంట్లో వాతావరణం ఇలా ఉంటే, మరోవైపు చిన్న తమ్ముడిని అందరూ కలిసి ఆటపట్టిస్తున్నారు. అతనికి బండి నడపడం రాదు, చేతిలో లైసెన్స్ లేదు. కానీ బోర్ కొడుతుందని చెప్పి స్కూటీ తీసుకుని ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. రోడ్డు మీద నడిపితే పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఇల్లు చుట్టూ తిరగడం చూసి వదిన, అన్నయ్యలు నవ్వుకుంటున్నారు. నువ్వు ఎందుకురా ఎప్పుడూ ఇలా తిరుగుతుంటావు? నోరు మూసుకుని పుస్తకం తీసి చదువుకోరాదు అని అన్నయ్య మందలిస్తే, తమ్ముడు మాత్రం చాలా సీరియస్గా సమాధానం ఇచ్చాడు. నేను సిన్సియర్గానే చదువుతున్నాను, ఈసారి పాస్ అవ్వడమే కాదు మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను చూడు అని శపథం చేశాడు. వదిన నవ్వుతూ, నువ్వు గనుక మంచి మార్కులతో పాస్ అయితే నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ కొంటాను అని ప్రోత్సహించింది. ఇంతలో బండి నడపడం రాదంటూ అందరూ తనను ఇన్సల్ట్ చేస్తున్నారని భావించిన ఆ తమ్ముడు, నాకు అస్సలు రాదని ఎవరు చెప్పారు? లైసెన్స్ వచ్చాక నడుపుదామని ఆగాను అంతే అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దానికి వదిన, అయితే ఇప్పుడు వచ్చి నడిపించు, నువ్వు బాగా నడిపితే నీకు వచ్చని ఒప్పుకుంటాం అని ఛాలెంజ్ చేసింది. కాని వదిన స్కూటీ ఎక్కేసరికి తమ్ముడికి లోపల భయం మొదలైంది. రోడ్డు బాగోలేదు వదినా, ఒకవేళ కింద పడితే ఆఫీస్కు లీవ్ పెట్టాల్సి వస్తుంది అంటూ సాకులు వెతకడం ప్రారంభించాడు. దానికి వదిన నవ్వుతూ, నువ్వు నన్ను కింద పడేసినా, నా చేతులు కాళ్ళు విరిగినా పర్లేదు, నువ్వు బండి పోనీ అంటూ ధైర్యం చెప్పింది. ఆ సమయంలో ఆ తమ్ముడు పడిన కంగారు, భయం చూడటానికి చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ప్రేమలో లొసుగులు, అమ్మాయి కోపం, అబ్బాయి అమాయకత్వం. మరోవైపు, పార్కులో బ్రేకప్ చెప్పిన ఆ అమ్మాయి కోపంతో రగిలిపోతూ తన ప్రియుడి షాప్ దగ్గరికి వచ్చింది. ప్రియుడు తన స్నేహితుడితో కలిసి కూర్చుని ఉండటం చూసి ఆమె మరింత ఆగ్రహానికి గురైంది. ఏంట్రా, నీ మీద కోపంతో నేను ఇక్కడ నరకం అనుభవిస్తుంటే నువ్వు అక్కడ ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటున్నావా? అంటూ నిలదీసింది. అతను అమాయకంగా, నేను నీ మీద ఎందుకు కోపంగా ఉంటాను? నువ్వే కదా నాకు బ్రేకప్